సో చెప్పండి అండి, ఈ ఘటన జరిగింది అయినా సరే 3 రోజులు అయితే అయినా సరే మర్చిపోతలేదు, చాలా మంది శివశక్తులు వస్తున్నారు మీలాంటి వాళ్ళు. సో వచ్చి ఇక్కడ కూడా నిరసన అయినా సరే ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకైతే 3 రోజుల నుంచి తిరిగి అమ్మవారి కోసం తిరిగి మా కాళ్ళు చేతులు అసలు మేము నిద్రాహారం లేకుండా ఈ గురించి కొట్లాడుతున్నాం. కానీ యువత ఏం చేస్తున్నారు, హిందువులు ఏం చేస్తున్నారు? కానీ ఇంతమందే ఉన్నారా? కానీ మన హిందూస్ ఏం చేస్తున్నారు? ఆ హిందూస్ తో పాటు ఇంకా పెద్ద పెద్ద వేదో ఒక ట్రాన్స్జెండర్ చిన్న తప్పు చేస్తే దాన్ని ఇంత ఫోకస్ చేస్తారు కొన్ని మీడియాలు. ఇప్పుడు ఇక మన హిందూస్ ఇంత పెద్ద ఇష్యూ అయింది, పెద్ద పెద్ద ఛానల్స్ ఎక్కడి పోయినాయి? ఓన్లీ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ మాత్రం వచ్చినాయి. అంతే పెద్ద పెద్ద ఛానల్స్ అయితే బోనాల సాంగ్ తీస్తారు, బతుకమ్మ సాంగ్ తీస్తారు. ఇది మన ట్రెడిషన్ కదా, మన కల్చర్ కాదా? మన కల్చర్ మన కల్చర్ ముందు ఇంత దారుణంగా అవమానించారు. మరి ఏం చేస్తున్నారు హిందూస్? ఎక్కడున్నారు? అందరు వచ్చి రండి, రేపు పెద్ద ఎత్తున మేము ఇంత ఓన్లీ ఇక్కడ 10 మంది 20 మంది శివశక్తులు వచ్చినాం. ఈ సరైన న్యాయం జరగకపోతే రేపు ఎల్లుండి ఒక 100లాది ఇంకా జిల్లాల నుంచి కానీ ట్రాన్స్జెండర్లు కానీ శివశక్తులు అని వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు, బోనాలు, బతుకమ్మలు ఆడే అవకాశాలు చాలా ఉన్నాయి. మాకు ఈ 2-3 రోజుల్లో న్యాయం జరగకపోతే మేము అదే చేస్తాం. అందరికీ జై శ్రీరామ్. ఎలాంటి న్యాయం కావాలంటారు? అసౌంట్ తీసుకొచ్చి తీసుకొని వచ్చి ఊరి తీసి, లేదంటే వన్ పెట్రోల్ పోసి మేము తగలబెడతాము. శివసత్రం కొజ్జోలం ట్రాన్స్జెండర్లు మేము చేస్తాము. దాంతో పాటు ఈ గుడిని కూడా శుద్ధి చేయాలి. అమ్మవారికి హోమాలు యాగాలు చేసి అమ్మవారికి పసుపుతోని బోనాలతో శుద్ధి చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అమ్మవారిని చాలా శుద్ధీకరణ చేయాలి, ఎందుకంటే ఇది మలినం అయిపోయింది ఈ గుడి ప్రాంగణం. అందుకని మేము శుద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే, జై శ్రీరామ్. కొన్ని తీసుకొని వచ్చి మన బంగ్లాదేశ్ లో మన అన్ని ధర్మాలు ఒక్కటన్నందుకు మన హిందూని ఏ విధంగా అయితే చెట్టుకు తగలబెట్టిరో వాడిని అట్లా నరబలిచ్చి వాడిని ఈడ తగలబెట్టడం జరుగుతుంది. మాకప్ప చెప్పురి, ఈ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇలాంటి దేవాలయాలకు ఎన్నో మన బంజారాస్ పెద్దమ్మ టెంపుల్ కానీ అండ్ ముత్యాలమ్మ టెంపుల్ కానీ ఎన్నో టెంపుల్స్ వల్ల దాడులు జరగడం జరుగుతుంది. అలాంటి వాడిని మాకు అప్ప చెప్పండి. చెత్త గవర్నమెంట్. ఒక మా ట్రాన్స్జెండర్ ఎవరైనా ఒక ఓపెనింగ్ కాడ చిన్న మిస్టేక్ అయితే మీడియాలలో ఎంత విధంగా చూపెట్టిర్రు, మొత్తం ట్రాన్స్జెండర్లు మొత్తం బ్యాడ్ గా చూపెట్టిర్రు. మళ్ళీ ఈ యొక్క ఇష్యూ కోసం ఎందుకు వస్తారు? ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడినరు, మళ్ళీ ఈ యొక్క గురించి మన హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ఛానల్స్ వస్తలేవు. వేదాంత మీడియా కానీ వేరే ఛానల్స్ కానీ చిన్నదానికి ఇంత పెద్ద వేసి ఫోకస్ చేసిర్రు. మళ్ళీ వీడికి ఎందుకు రాలేడు? వేదాంత మీడియా ఎందుకు రాలేదు? అండ్ నెక్స్ట్ ఇంకొక మీడియా కూడా ఉంటది, ఆ మీడియా కూడా చిన్న అమ్మాయి సౌందర్య అని తన గురించి ఎంత బ్రెయిన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏరియా ఛానల్స్ ఏవి? ఇంత మన ఒక టెంపుల్ కి హిందూ ధర్మం సంబంధించి మన అమ్మవారు కట్టమైసమ్మ నిత్యము మనం ఒక చెరువు కట్ట మీద ఎలాంటివి కూడా కట్ట అనేది ప్రాబ్లం కాకుండా కట్ట తెగకుండా అనే దైవంగా మనం భావిస్తే కట్టమైసమ్మకు ఈ విధంగా అవమానం జరగడం జరిగింది. మళ్ళీ ఇలాంటి కొడుకులను మళ్ళీ ఏం చెయ్యాలి? మళ్ళీ ఇప్పుడు లేదే మీడియా, వేదాంత మీడియా ఏది? ఒక ట్రాన్స్జెండర్ మా వాళ్ళు మేడ్చల్ దగ్గర చిన్న ఇష్యూ, అది ఏదైందో సంథింగ్ చిన్న ఇష్యూకు మొత్తం ట్రాన్స్జెండర్లు మొత్తం బదలాం చేసిండు. ఇప్పుడేడి ముస్లిం వాళ్ళని బదలాం చేయడా? మేమేమన్నా సంథింగ్ వెరీ రాంగ్ చెప్పాలంటే మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ ఏవి? TV9 ఏది? HMTV ఏది? మళ్ళీ మీరు వస్తురు, మళ్ళీ మెయిన్ ఛానల్స్ ఏవి? ఇలాంటి దాన్ని మాట్లాడారా? సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అయితే మాట్లాడతారా? వాళ్ళు ఎన్ని తప్పులున్నాయో ఒప్పులున్నాయో చూసి మాట్లాడతారా? మళ్ళీ హిందూ దేవాలయానికి ఎందుకు వస్తలేరు? ఇది మేము కోరుకుంటున్నాము. వాడిని మాత్రము సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ కొండా సురేఖ గారు మాకు అప్ప చెప్పండి, అలా కొడుకుని మాకు అప్ప చెప్పండి, మేము ఏం చేయాలో అదే చేస్తాం. వాడిని బరాబర్ గుడి ముందర నరికి వాడిని అమ్మవారికి బలిస్తాం, బరాబర్ చెప్తున్నాం.